నారాయణుడు అలా ప్రత్యక్షమై, ఆనంద్ శర్మ, నువ్వు తిరిగి నా దర్శనం కోసం తపస్సు చేశావు, కారణమేమిటి? నీ మనసులో ఏమున్నదో చెప్పు అని అడిగాడు. ఆనంద శర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుని చూసి ఆనంద పారవస్యంతో సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మహానుభావ, నాకు కుమారుడు కలుగుతాడని వరమిచ్చావు, కలిగాడు, చాలా సంతోషం. కానీ అటువంటి అల్పాయుర్దాయం కలవాడిని ఇచ్చావేమి? అతడు 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని నారదుల వారు చెప్పి వెళ్ళారు. దానితో మా దంపతుల విచారణకి హద్దు లేదు. ఆ దుఃఖాన్ని పోగొట్టగల సమర్థుడువు నీవే అని నిన్ను శరణ పొందాను అని చెప్పుకున్నాడు. అప్పుడు లక్ష్మీపతి అతన్ని చూసి, వత్స, నీ కుమారుడికి 12 ఏళ్లు నిండగానే ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాటు వల్లనే ఇప్పుడు నీ కుమారుడికి మరణం సంభవించబోతోంది. మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగానదిలో స్నానం చేస్తూ యథావిధిగా చేయడానికి సిద్ధమయ్యారు. మాఘ పూర్ణిమ నాడు హరిహరి విరించి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మరిచిపోయింది. ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైంది. ఆ కారణం చేత అల్పాయుష్కుడైన కుమారుడు జన్మించాడు. మీ దంపతులిద్దరూ నియమనిష్టలతో మాఘమాస వ్రతం చెయ్యండి. నిత్యం గంగా స్నానం చేసి ఆ గంగాజలాన్ని తెచ్చి మీ కుమారుడి మీద ప్రోక్షించండి. ఏ లోపాలు రాకుండా అతి భక్తి శ్రద్ధలతో మాఘమాస వ్రతం పూర్తి చేయండి. ఇందువల్ల ఆ గండదోషం పరిహారమై మీ కుమారుడికి దీర్ఘాయు కలుగుతుంది. మాఘవ్రతము సర్వ పాపహరము. దీని మహిమను బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, నేను, నారదుడు, వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదురు. నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి 1 రోజులు నీ కుమారుని మీద గంగాజలం చల్లు. నీ కుమారుడికి గండదోషం పోయి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు. ఆనంద శర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందని ఎదురుచూసి మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు గంగాజలాన్ని కుమారుడి మీద ప్రోక్షించాడు. దానితో ఆ కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. అతనికి ఆ దంపతులు 3 సంవత్సరాల్లో చూడకర్మ అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట, 7వ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కుమారుడికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడళ్లతోనూ మనుమలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠధామానికి చేరుకున్నారు. అందుచేత ఓ మహాముని, మాఘమాస వ్రతం వల్ల తీరిన కోరిక అంటూ ఉండవని జహ్ను మహర్షికి గృత్సమ ఋషి చెప్పాడు. కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्